హలో ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరైతే బాగున్నారా? ఈరోజైతే మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. నేనైతే హైదరాబాద్ నుంచి అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన. మా అక్క వాళ్ళ ఇంటికాడ నుంచి మా అక్క వాళ్ళ బాబుని తీసుకొని అయితే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాం. నేను, మా పిల్లలు, మా అక్క వాళ్ళ బాబు. మేము మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే ఎందుకు వెళ్తున్నాం అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే పీర్ల పండుగ అనమాట. చాలా గ్రాండ్గా మస్తు మంచిగా చేస్తారు. నాకు ఇష్టమైన పండుగ అయితే పీర్ల పండుగ. అందుకే ఇక మేమైతే వెళ్తున్నాం పీర్ల పండుగ కోసానికి అయితే. మా ఊర్లో మంచిగా చేస్తారు. మేమైతే ఇప్పుడైతే బస్సులో అయితే వెళ్తున్నాం. మేము నేను, మా పిల్లలు, మా అక్క వాళ్ళ బాబు అయితే వెళ్తున్నాం. ఇది కనిపించినది అయితే ఇదైతే ఒకటి దుందిబి నది అనమాట. ఇది మా ఊరికి వెళ్తుంటే బ్రిడ్జి కింద అయితే ఈ వాటర్. మేమేమో ఇంకా ఫైనల్గా అయితే మేమైతే మా ఊరి గేట్ దగ్గరికి అయితే వచ్చిన. ఇదే మా ఊరి గేట్ లొకేషన్ అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది. మా ఊరి గేట్ దగ్గర సైలెంట్గా ఉంటుంది. ఇదైతే హైవే రోడ్ ఉంది. ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలి మేము. మా ఊరికి ఏమి ఉండవు. ఓన్లీ ఆటోలు లేదా బైక్ల మీద వస్తేనే వెళ్ళిపోవాలి. లేకపోతే నైట్ అయినా సరే మేమైతే మా ఊరి గేట్ దగ్గరకు అయితే వచ్చినాం. మా ఊరికి అయితే ఏమి ఉండవు, ఆటోలు లేదా బైకులు. ఒకప్పుడు బస్సులు ఉన్నాయి కానీ ఇప్పుడైతే బస్సు తీసేసారు. బస్సులు లేవు ఇక. ఒకవేళ నడుచుకుంటే వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు వెళ్ళాలి. పిల్లలు ఉండ్రు, లగేజ్ ఉంది కాబట్టి మేమైతే ఇక్కడ కూర్చున్నాం. ఆటోలన్నా బైక్లన్నా వస్తాయని చెప్పేసి ఇక్కడనే కూర్చుంది. ఒకవేళ బస్సులు కానీ ఆటోలు కానీ వస్తే దాంట్లో పైన ఎక్కి వెళ్ళిపోతాం. మా ఊరికి రావాలంటే ఇది ఒక టార్చర్. ఈ నుంచి అసలు ఏముండవు. మేము ఒకప్పుడు స్కూల్కి కానీ కాలేజీకి ఇట్లా పోయినప్పుడు రోజు ఇట్లా రోడ్డు పైన నిలబడి అక్కడ కనిపిస్తుందా మీకు అక్కడ చెట్టు, ఆడి వరకు ఇడికి రోజు రన్నింగ్ చేసి ఆడుకుంటుండేది. బస్ కోసానికి వెయిట్ చేసుకుంటే రోడ్డు మీద నిలబడి అంతా చూసుకుంటూ ఉండేది. ఒకవేళ వర్షం ఇట్లా వస్తే ఇంట్లోకి వచ్చి దాచుకునేది. మా ఊడు హాయ్ చెప్తుండు. ఇది లొకేషన్, మా ఊరి లొకేషన్ ఇది. ఇక్కడ నుంచి అక్కడ లోపలికి వెళ్ళిపోవాలి. మా ఊర్లోకి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఫైనల్గా అయితే మా ఇంటికి వచ్చేసినాం. ఇగో ఇదే మా ఇల్లు. ఇగో ఈ చెట్టు అయితే నేను నా పెళ్ళిగా ముందుకు పెట్టిన. కొన్ని మామిడికాయలు అయితే కాసినాయి, తెంచుకున్నాం, తినడం కూడా అయిపోయింది. తర్వాత ఇగో ఈ కొబ్బరి చెట్టు కూడా కొబ్బరికాయలు కాసింది కొన్ని రోజులు. మళ్ళీ తర్వాత అయిపోయినాయి. ఇక తెంపేస్తారు, ఎవరో ఇంటి పక్కల వాళ్ళు తెంపేసారు, అయిపోయింది అది. ఈ చెట్టు అయితే కొన్ని మామిడికాయలు కాసింది, వదిలేసింది. ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఇక మావాడు ఏడుస్తుండు. హాయ్ చెప్పున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పినా కదా పీర్ల పండుగ మా ఇంటికి వచ్చినని చెప్పినా కదా. పీర్ల పండుగ అన్ని వీడియోస్ అన్నీ మీకు చూపిస్తా. ఓకేనా? బాయ్. ఇంకా మా ఊర్లో అయితే పీర్లు అయితే ప్రతి ఒక్కరింటికి అయితే వెళ్ళి ఇంట్లోకి వెళ్ళేసి అయితే బయటికి అయితే వస్తాయి. ఊరు మొత్తం తిరుగుతాయి మా ఊర్లో పీర్లు అయితే. ఇంకా అలాగే మా ఇంటికి కూడా పీర్లు అయితే వచ్చినాయి. మేము కూడా ఫస్ట్ బిందెతోటి అయితే దేవునికి నీళ్ళు పోసి లోపలికి అయితే రప్పిస్తాం దేవుణ్ణి. లోపలికి వచ్చి కొద్దిసేపు అలా ఇచ్చిన తర్వాత బయటికి అయితే వెళ్ళిపోతారు. మీరు కూడా ఆ వీడియో అయితే చూడండి. ఒకటే పీరు తొరి మసీదు వాడుదమో సైదులా, ఒకటే పీరు తొరి మసీదు వాడుదమో సైదులా, తొరి మసీదు ఒకటే పీరు దుంకుదమో అలైదులా, తొరి మసీదు ఒకటే పీరు దుంకుదమో అలైదులా. ఏమి కావాలి సామికి తట్టిలు కావాలి సామికి, ఏమి కావాలి సామికి తట్టిలు కావాలి సామికి. ఒకటే పీరు తొరి మసీదు వాడుదమో సైదులా, ఒకటే పీరు తొరి رب الناس ملك الناس اله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. اللهم صل على سيدنا شفيعنا مولانا محمد. इमाम कासिम की दोस्तों, लाल साहब की दोस्तों, पीराना पीर की दोस्तों, हसन हुसैन की दोस्तों.
తీసుకో. లాబ్దురా భయపడుతుంది. اللهم صل على سيدنا شفيعنا مولانا كده لدو الله أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم إني ini kira kan mau orang di putar mamlo pan jam dara పెట్టండి. चलो उठो اللهم إني أعوذ بك من الشر ما استطيع దేవునికి మాలిద్య చదివించిన తర్వాత అయితే బయటికి వెళ్తుంటే అయితే వంగవాడైతే అదేమంటారు కొబ్బరికాయ అయితే కొట్టేసి అయితే వెళ్తారు దేవుళ్ళు. ఇక మా ఇంటికాడ కూడా కొడుతున్నావు, కింద కొడితే పగులుతలేదు అని చెప్పేసి అయితే కడపకి అయితే కొట్టి వెళ్ళిపోయిండు. చూడండి మీరు. ఒకటే పీరు తొరి మసీదు వాడుదమో ఈ సైదులా ఒకటే పీరు తొరి మసీదు వాడుదమో ఈ సైదులా తొరి మసీదు ఒకటే ఇంకా ఊరంతా పీర్లని తిరిగేసి వచ్చిన తర్వాత అల్లాయ్ సుట్ అయితే తిరుగుతారు. తిరిగి అల్లాయ్ అయితే కూర్పుతారు. కూర్పిన తర్వాత పీర్లు అయితే లోపలికి అయితే తీసుకెళ్ళి అయితే పడుకోబెడతారు పీర్లని. ఇక సాయంత్రం 6-6:30 అట్లయితే మళ్ళీ పీర్లను అయితే ఎత్తుకొని ఇక బైక్ అయితే వెళ్తాయి. మళ్ళీ పొద్దుగాల ఎవరి ఇళ్ళకి అయితే వెళ్ళని వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి వస్తాయి. ఇక పీర్లకైతే బొంగులు అయితే అన్నీ జల్లేస్తారు. సాయంత్రం పూట అయితే ఇంకా మస్తు ఉంటుంది. మీరు కూడా చూడండి, వీడియో అయితే పెట్టిన.